श्रीमात्रे नमः। जगद्गुरुभ्यो नमः। नमो देवेभ्यः स्वधा पितृभ्यः नमो विष्णवे। వాచస్పతి వైదిక సంస్థాపనం మరియు వేదమయి నిర్వహణలో భాద్రపద పితృపక్షాల్లో మోక్షపురలలో నిర్వహించేటటువంటి మహాలయ తిలతర్పణాలకి సంబంధించినటువంటి వివరాలు మాకు సులభంగా అందుటకు ఒక ఫామ్ని తయారు చేయడం జరిగింది. అది మీరు వాట్సాప్ ద్వారా పొందవచ్చు లేదా ఈమెయిల్ ద్వారా. ఆ ఫామ్ని మీరు పొందిన తర్వాత ముందు వెనక ఒక ప్రింట్ తీసుకుని అందులో ఉన్నటువంటి వివరాల ప్రకారంగా మీ యొక్క సంపూర్ణ వివరాలు అందులో మీరు నమోదు చేయవలసి ఉంటుంది. మొట్టమొదట మీ యొక్క గోత్రాన్ని, ఏకోదరులైనటువంటి అన్నదమ్ముల యొక్క పేర్లు అంటే కర్తల పేర్లు, మీ యొక్క ఫోన్ నెంబర్ పైన రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత 33 గణాలు ఉంటాయి. ఆ గణాలు తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నాయనమ్మ, ముత్తమ్మ, సవతి తల్లి, మాతామహులు, తల్లి తాత, తల్లి ముత్తాత, అమ్మమ్మ, తల్లికి నానమ్మ, తల్లికి ముత్తమ్మ, భార్య, కుమారులు, సోదరులు, తండ్రి సోదరులు, మేనమామ, కుమార్తెలు, అక్క చెల్లెళ్ళు, కూతురు కొడుకు, మేనల్లుడు, మేనత్తలు, తల్లి తోబుట్టువులు, అల్లుడు, బావగారు, కోడలు, భార్య తండ్రి, భార్య తల్లి, భార్య సోదరుడు, ధర్మగురువు, ఆత్మగురువు, ఆశ్రయించిన వారు, కారుణ్య పితరులు. ఈ విధంగా 33 మంది మనకి పితృగణాలు ఉంటాయి. వీళ్ళల్లో ఎవరైతే గతించారో వారి పేర్లు మాత్రమే మీరు నమోదు చేయవలసి ఉంటుంది. అందులో తండ్రి లేని వారు మాత్రమే ఈ యొక్క మహాలయ తిలతర్పణాలు చేయవచ్చు. మీ తండ్రి గారు జీవించి ఉంటే గనక వారి పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. ఈ విషయం చాలా ముఖ్యం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క 33 గణాల్లో ఎవరైతే లేరో, ఎవరైతే పితృమండలానికి చేరుకున్నారో వారి పేర్లు, వారికి సంబంధించినటువంటి గోత్రము, ఆ బంధుత్వం దగ్గర మీరు చక్కగా నమోదు చేసినట్లయితే మాకు అర్థమయ్యేలాగా తెలుగు లేదా ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో మీరు నమోదు చేయవచ్చు. రెండు పక్కల మీరు నమోదు చేసిన తర్వాత ఆ యొక్క మహాలయ తిలతర్పణ ఫామ్ని ముందు వైపు వెనక వైపు మీరు ఫోటో తీసి ఆ ఫోటోని మాకు కింద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కు మీరు పంపించినట్లయితే మేము దాన్ని ప్రింటౌట్ తీసుకుని మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా అర్థం చేసుకుని కాశీ క్షేత్రంలో లేదా సప్త మోక్షపురలలో ఈ యొక్క తిలతర్పణాలని తీర్థ పురోహితులు, అలాగే మా వాచస్పతి మరియు వేదమయి పురోహితుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రద్ధగా నిర్వహిస్తాం. పితృకార్యాలు స్వయంగా చేసుకోవడమే మేలు. అలాంటి అవకాశం లేని వారికి పురోహితుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకునేటటువంటి అవకాశాన్ని మన శాస్త్రం మనకి అందించింది. కాబట్టి మీకు ప్రతినిధిగా మా ద్వారా తండ్రి లేనటువంటి పురోహితుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము సక్రమంగా శ్రద్ధగా నిర్వహిస్తాం. మీరు అర్థం చేసుకుని ఆ పత్రికని జాగ్రత్తగా చదివి ముందు వెనకాల అన్ని ఏవైతే మీరు ఏ పితృదేవతలకైతే మీరు తర్పణాలు ఇవ్వదలుచుకున్నారో అవన్నీ చక్కగా అర్థం చేసుకుని వారి పేర్లు మాకు అర్థమయ్యేలాగా చక్కగా రాసి మాకు పంపగలరు. మాకు అందిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా ఒకటి అందజేస్తాము. మేము కాశీ చేరుకున్న తర్వాత లేదా ఆ తీర్థక్షేత్రానికి చేరుకున్న తర్వాత చక్కగా కార్యక్రమం నిర్వహిస్తాం. అయితే పితృకార్యాలు, తిలతర్పణాదులు మనం ఫొటోస్, వీడియోస్ అవి తీయం కాబట్టి పూర్తిగా విశ్వాసంతో ఈ కార్యక్రమం మాకు అప్పచెప్పగలరు. గత 5 ఏళ్లుగా మేము విశ్వేశ్వరుడి యొక్క సన్నిధిలోను, ఒకసారి గయా, ఇంకొకసారి హరిద్వార్ ఇత్యాది మోక్షపురంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. శ్రద్ధగా చేయవలసినటువంటి కార్యక్రమాలు కాబట్టి మా ద్వారా ఎటువంటి మంత్రలోపము, శ్రద్ధాలోపం లేకుండా మీకు ప్రతినిధులుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.
మీరు పూర్తి విశ్వాసంతో పంపించవచ్చు. ఏదైనా మాకు అర్థం కాని పేరు ఒకవేళ మిమ్మల్ని మళ్ళీ మేము ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయలేకపోయినట్లయితే ఆ పేరు స్థానంలో నారాయణ శబ్దంతో మీకున్నటువంటి బంధుగణాన్ని బంధుత్వాన్ని స్మరించుకుని తర్పణం ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చక్కగా మాకు అర్థమయ్యేలాగా ఆ లిపితో దస్తూరితో మీరు దాన్ని వివరించి మాకు పంపగలరు. ఈ కార్యక్రమాలు చక్కగా పూర్తయిన తర్వాత వీరందరి పేరుతో తీర్థక్షేత్రాలలో వేద పాఠశాలలో వేదాధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి సన్యాసులకు, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్ర దర్శనానికి వచ్చినటువంటి వారికి, వీరందరికీ కూడా సమభాగంగా అన్ని చోట్ల అన్న సమారాధన కూడా చేయడం జరుగుతుంది. తద్వారా మన పితృదేవతలందరూ కూడా సంతృప్తిని పొంది మనందరికీ కూడా ఉత్తమ గతులు కలగజేసి మనం ఏర్పరచుకున్నటువంటి మనకి ఏర్పడినటువంటి అన్ని రకాల రుణాలు కూడా మనం విమోచనం చేసుకుని సంపూర్ణ పితృకటాక్షాన్ని పొందడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరించగలరు. దీనికి ఎప్పటికీ పరమేశ్వరుడే సాక్షి. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఈ కార్యక్రమం చక్కగా జరగాలి అని చెప్పి కాంక్షిస్తూ స్వస్తి.